అండ్ నుమాన్ గారు ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు. నమస్తే అండి నుమాన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నుమాన్ గారు మీరే స్పందించాలి. ఏంటి అంటే ఉదయం పూట బొగ్గుకు సంబంధించి ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తోంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని వాళ్ళు పట్టుబట్టడంతో దీని నుంచి దృష్టి మరల్చేందుకు రాత్రి నోటీసులు, పొద్దున విచారణనా? ఇది క్వశ్చన్. Very good morning, madam, as well as fellow panel members Ravi Garu, BRS Bekta, as well as all the viewers. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ ఏదో కుంభకోణం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం, సింగరేణికి సంబంధించినటువంటి కుంభకోణం జరుగుతున్నది. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మిస్టర్ హరీష్ రావు గారిని ఇన్వెస్టిగేషన్కి అండర్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను విచారించడం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది చాలా సిగ్గుచేటు. వారు ఒక్క విషయం అర్థం చేసుకోవాలా, ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు వారిని విచారించమని చెప్పేసి గవర్నర్ దగ్గర అభ్యర్థన పెట్టుకున్నప్పుడు, గవర్నర్ దాని అప్రూవల్ తెలిపినప్పుడు ఈరోజు ఇన్వెస్టిగేషన్లో ఒక ప్రాసెస్, ఆ యొక్క ప్రాసెస్లో వారిని పిలవడం, వారి యొక్క విచారించడం, వారిని ఇన్వెస్టిగేట్ చేయడం ఇది జరుగుతున్నప్పుడు వీరు వచ్చేసేసి ఓపికతో ఉండాలా. కన్విక్షన్ అవుతుందా, ఎక్విటలా వస్తుందా, లేకపోతే క్లియరెన్స్ వస్తుందా రాదా అని చెప్పేసి రేపు కంప్లీషన్ అయిపోయిన తర్వాత, ఎవిడెన్స్ సేకరించిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎస్ఐటి ఏదైతే ఏర్పాటు చేసినామో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారి ఆధ్వర్యంలో డీసీపీ I guess Vinay Kumar garu unnaru. He is going through all this. ఆయన తీసుకున్న తర్వాత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత జరిగిందో లేదో అని చెప్పిన తర్వాత అంతకంటే ముందే వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. అంటే ఏం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతున్నది కదా. ఆయన ఏదో పెద్ద దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టు, లేకపోతే మరోదో పెద్ద యుద్ధం చేసేసి గెలిచినట్టు, మంది మార్బలం హంగు ఆర్భటం అది ఎక్కడ తగ్గలేదు. అది హరీష్ రావు చేస్తున్న పనులు ఇంకా సిగ్గు లేకుండా ఫోన్లు రైట్ టు ప్రైవసీ యాక్ట్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇప్పుడు అది జరిగిందా లేదా మీరన్న మాటే, జరిగిందా లేదా తేలే వరకు ఎవరిని తప్పుపట్టలేదు. అక్కడ జరిగిందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు జరగలేదు అంటున్నారు, వాళ్ళని నమ్మాలా, జరిగింది అని అంటున్నారు, మిమ్మల్ని నమ్మాలా? పూర్తి విచారణ తర్వాతే కదా అసలు వాస్తవం తెలిసేది. సో ఇప్పుడు అంటే మనం ఇప్పుడే సిగ్గు లేదు ఇవన్నీ వర్డ్స్ వాడాల్సిన అవసరం ఉండదేమో అని అనిపిస్తుంది. ఎవరి మీద అక్యూజేషన్స్ వచ్చినప్పుడు వారు క్లియర్ గా ఉండి, ఫర్మ్ గా ఉండి, ట్రాన్స్పరెంట్ గా ఉండి, ఇక్కడ విచారణకు సంబంధించి ఎవరు తప్పు పట్టట్లేదు, విచారించాలి, ఈవెన్ ఎదురు చూస్తున్నారు. ఎన్నికల టైంలో నేను అడుగుతున్న క్వశ్చన్ ఇప్పుడు ఎన్నికల టైంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మాట్లాడింది. సో మీరు వచ్చిన తర్వాత కేసు అనేది స్టార్ట్ అయింది, కేసు నడుస్తోంది. ఇది రెండో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రెండోది కూడా వేశారు, అది కొనసాగుతోంది. విచారణ జరగాలి. ఆల్ ఆఫ్ సడన్ తీసుకెళ్లి జైల్లో వేయమని చెప్పేసి కూడా ఎవరు అనరు. విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ విచారణ జరిగేటువంటి తీరు పట్ల ఇక్కడ క్వశ్చన్. అంటే ఉదయం ఒక పెద్ద ఆరోపణ చేసిన తర్వాత రాత్రి నోటీస్ ఇస్తారు, పొద్దున విచారణకు రమ్మంటారు. సో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన విమర్శ. ఇక్కడ ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఏమో అని డౌట్ వచ్చేట్టుగా కూడా అనిపిస్తోంది. రాత్రి ఇచ్చి పొద్దున ఎట్లా అంటే మామూలుగా పొలిటీషియన్స్ ని ఎట్లా పిలుస్తారో తెలుసు. వాళ్ళు కూడా మేము ఫలానా పని ఉన్నాము, మేము 2 రోజుల తర్వాత వస్తామో 3 రోజుల తర్వాత వస్తామో అని వాళ్ళ రిక్విజిషన్స్ కూడా వెళ్తాయి. సో ఇవన్నీ జరుగుతున్న ప్రాసెస్ లో ఉంటాయి. రాత్రి ఇచ్చి పొద్దున రమ్మన్నటువంటి కాస్త రేరుగా కనిపిస్తూ ఉంటాయి. సో పొద్దున్నే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు, సిబిఐ ఎంక్వైరీ కోసం పట్టుబడుతున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఒకటి మీరు రద్దు చేస్తున్నారు, మొన్న మధ్య భట్టి గారు మాట్లాడారు. ఇవన్నీ సీక్వెన్స్ లో ఇక్కడ విచారణ అనేది క్వశ్చన్. నేను అదే అంటున్నానండి, వారు హరీష్ రావు గారు చాలా చాకచక్యంగా తప్పించుకుందామని చెప్పేసి నిందని అపనింద చేస్తున్నారు. ఆయన వచ్చేసేసి క్లియర్ గా వచ్చేసేసి ఆయన నించోని నిలబడి నిక్కచ్చిగా నికార్సుగా నిటారుగా నిలబడి ఏమీ జరగలేదని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అది కాదని చెప్పేసి ఆయన ఏదో ఇప్పటికీ ఎన్ని ఎలిగేషన్స్ పెట్టినండి, ఇది ఒకటే ఫస్ట్ టైం ఆయన ఎలిగేషన్ పెట్టింది. ప్లీజ్ అండర్స్టాండ్ మేడం, హి హస్ పుట్ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్. అప్పుడు కూడా ఇదే చేసామా మేము? ఇది ఒక ఎలక్షన్ హెచ్ఐఎల్టీ గురించి ఆయన తీసుకొచ్చినాడు, అప్పుడు ఇదే రకంగా ఆయన చేసినామా? మరోడు చేశాడు. ఎన్ని ఆరోపణలు అని చెప్తున్నాను నేను, ఒకటి కాదు ఎన్ని ఆరోపణలు. ప్రతిసారి అదే చేశామా? వెరీ నెక్స్ట్ డే ఆయన ఇన్వెస్టిగేషన్ పిలవడం జరిగిందా? కాదు కదా. ఏదో పెద్ద కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, HCU పెద్ద కుంభకోణం జరుగుతున్నది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చాలా పెద్ద కుంభకోణం జరిగిపోతున్నది. ఇలా కుంభకోణాలు
కుంభకోణం ఇదే మాట ఇదే జపం ఎప్పుడు చూసినా సరే ఏం జరుగుతుందండి ఎక్కడ జరుగుతున్నదండి ఏం కుంభకోణాలు జరుగుతున్నాయి చెప్పండి వారు నుమాన్ గారు బీఆర్ఎస్ వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న లేవనెత్తితే ఇప్పుడు హెచ్సియుకు సంబంధించా ఇంకోట అది వాళ్ళు ఫైట్ చేసి ఫైట్ తారాస్థాయికి ఉంటుంది అన్నటువంటి టైంలో మీరు హరీష్ రావు గారినే కాదు అటు కేటీఆర్ గారినో ఎవరినో ఒకరిని పిలుస్తున్నారు. సో ఆ విధంగా డైవర్ట్ చేస్తున్నారు. ఏదైతే పీక్స్కి వెళ్తోంది అనుకునేటువంటి టైంలో వాళ్ళని పిలుస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ప్రత్యక్ష పార్టీలుగా ఉన్నప్పుడు వారు పీక్ తీసుకెళ్లడము పీక్ నుంచి వారు దానిని సక్సెస్ ఒక పెర్సెప్షన్ ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయడం దాంట్లోనే వారి యొక్క విజయం ఉంది. పీక్ తీసుకెళ్లిన తర్వాత దానిని వారు అరెస్ట్ కావడము లేకపోతే అది అరెస్ట్ కావనివ్వకుండా అది అది అట్లా జరగట్లేదు కదా. రూల్ ఆఫ్ లా ఉంది ఒక్కసారి లైవ్ స్ట్రక్ అయింది. ఒక్కసారి మీరు అన్న వర్డ్ చెప్పరా ప్లీజ్. నేను ఏమంటున్నాను అంటే పీక్ కి తీసుకెళ్ళినప్పుడు ఏదైనా కుంభకోణాన్ని వారు బయట పెట్టినప్పుడు వారు బయట పెట్టేసేసి ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళినప్పుడు దాంట్లో వాస్తవానికి జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేయాలా లేకపోతే కంప్లీట్ గా నీరు గార్చేటువంటి ప్రక్రియ జరగాల. రెండు జరగడం లేదే అంటే అసలు కుంభకోణం లేదన్నట్టే కదా. నేను అదే అంటున్నాను. వారికి ఇబ్బందులు ఉంటే వారికి ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందని అనుకుంటే లెట్ దెమ్ గో టు ద కోర్ట్స్ ఉన్నాయి. వారిని ఎవరు ఆపడం లేదు. సిబిఐని అప్రోచ్ కామని చెప్పండి, ప్రైవేట్ పిటిషన్ చేసుకోమని చెప్పండి. ఎవరు ఆపుతున్నారు వాళ్ళని చెప్పండి. బీజేపీతో ఎలాగైనా మిలాఖత్లోనే ఉన్నారు కదా, బీజేపీతో ఎలాగైనా దోస్తానాలోనే ఉన్నారు కదా. కల్వకుంట్ల కవిత గారిని ఆ రకంగానే తిహార్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు కదా. ఇది వాస్తవం కదా, జగమందరికి తెలుసు కదా. బీఆర్ఎస్ ని బీజేపీని విలీనం చేద్దామని చెప్పేసి కూడా ఒక టాపిక్ ఏమైనా డైవర్ట్ అవుతుందా నుమాన్ గారు? నేను వాస్తవం చెప్తున్నాను మేడం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేద్దామని చెప్పేసి వాళ్ళు ట్రై చేసినారా లేదా? 100% వాళ్ళు ట్రై చేసినారు కదా. ఇది నేను కాదు కదా, వారి సుపుత్రులైనటువంటి కల్వకుంట్ల కవిత గారే చెప్పారు కదా. ఇది మాట వాస్తవం కదా. ఈ టర్మ్ లో మీ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అంటే ఇప్పుడు ఒక ఏదైతే స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోంది అన్న దానిపైన ఒకటైతే రద్దు చేశారు, మిగతా వాటి ఏంటి అనేది ఒక క్వశ్చన్. అండ్ దీనిపైన పెద్ద నేతలు ఎవరు స్పందించట్లేదు గట్టిగా అనేది కూడా. అంటే ఇది లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్. రూల్ ఆఫ్ లా ఉంది తెలంగాణలో. మళ్ళొక్కసారి చెప్తున్నాను, వి గో బై అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల గురించి, రైట్స్ గురించి, డ్యూటీస్ గురించి ఎక్కడ తేడా వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులని కాపాడేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి